అందరికీ నమస్కారం అండి. ఐ థింక్ ఆఫ్ లేట్ లాస్ట్ 3-4 ఇయర్స్గా కోవిడ్ అయిన తర్వాత కార్డియాక్ ఇష్యూస్ చాలా ఎక్కువ వస్తున్నట్టు నోటీస్ చేస్తున్నారు. అండ్ చాలామంది దీన్ని వ్యాక్సిన్తో రిలేట్ చేశారు. ఫ్యూ ఈవెన్ ఇంక్లూడింగ్ ఆస్ట్రాజెనికా కూడా దీనిపైన కామెంట్ చేయడం జరిగింది. మోర్ దెన్ దట్ అంటే ప్రిడామినెంట్లీ ఇంత వర్సనింగ్ ఆఫ్ సిచ్యువేషన్కి మెయిన్ కారణం మన ఆహార పద్ధతులు అండి. ఫస్ట్ దాంట్లో చేంజ్ తేవాలి. సెకండ్ థింగ్, మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉండి బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఫ్యామిలీలో ఎవరికైనా కార్డియాక్ ఇష్యూస్ ఉన్నా దాన్ని మనం అటు యంగర్ ఏజ్ నుంచే మనం ఫాలో అప్ చేసుకుంటే బెటర్ అండి. సో దీన్ని మనము వదిలేసి అంటే లైక్ మనం తినే విధానము అలాగే కంటిన్యూ చేస్తూ ఎక్సర్సైజు పద్ధతి లైఫ్లో ఒక ప్రాపర్ షెడ్యూలింగ్ ఆఫ్ ఈటింగ్ టైం అండ్ వర్కింగ్ అవుట్ టైం అట్ ద సేమ్ టైం మనం ఏం తింటున్నాం. సో ఈ ఆల్ దీస్ థింగ్స్ నీడ్స్ టు బి అడ్రస్డ్ అండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అండ్ ఇవాళ రేపు ఇది ఒకప్పుడు హార్ట్ ప్రాబ్లం ఓన్లీ బాగా ధనవంతులకు వచ్చేది, ఇటువంటి వాళ్ళకి వచ్చేది అట్లా ఉండేదండి. ఇవాళ రేపు అట్లా సిచ్యువేషన్ లేదండి. ఇది యాజ్ యంగ్ యాజ్ 20-24 ఇయర్స్ 25 ఇయర్స్ హార్ట్ అటాక్స్ చూస్తున్నాము. ఎస్పెషలీ విమెన్లో కూడా యాజ్ యంగ్ యాజ్ 30 చాలా అంటే లైక్ ముందుకి ఇప్పటికి ద ఏజ్ గ్యాప్ ఆఫ్ కార్డియాక్ డిసీజెస్ చాలా తగ్గిపోయిందండి. సో వీటి అన్నిటికీ ముందు నుంచి మనం చేయాల్సింది దీని నియంత్రణ ఎట్లా అని. సో దట్ ఫాలో అప్ విత్ డాక్టర్, రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయటం, ఒకవేళ ఏమన్నా కార్డియాక్ ఇష్యూస్ ప్రీవియస్గా ఉంటే దాన్ని అడ్రస్ చేయటం, ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా ఫ్యామిలీ అందరూ చెకప్లు చేసుకోవటం, రెగ్యులర్గా కార్డియాలజిస్ట్తో ఫాలో అప్ అవ్వటం, అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ప్రాపర్ స్లీప్, ఎక్సర్సైజ్ అండ్ డైటరీ హ్యాబిట్స్. థ్యాంక్ యూ. ఈ సిగ్మా హాస్పిటల్లో ఫ్రైడే సాటర్డే వచ్చేసి హార్ట్ స్పెషలిస్ట్ కార్డియో కృష్ణకిషోర్ రెడ్డి గారు వస్తూ ఉంటారు. మళ్ళీ స్పెషల్గా మన ప్రముఖ సినిమా హీరో భరత్ రెడ్డి గారిని పిలిపించడం జరిగింది. తాను ప్రతి గురువారం వస్తా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రతి గురువారం మన సిగ్మా హాస్పిటల్కు డాక్టర్ భరత్ రెడ్డి గారు స్పెషల్గా మన హాస్పిటల్కి వస్తారు. అలాగే న్యూరో సర్జన్ చక్రవర్తి గారు ఉన్నారు, మరియు మనోజ్ గారు ఉన్నారు, అలాగే మన క్రిటికల్ కేర్ వెన్నెల రెడ్డి గారు ఉన్నారు. అందరూ ఒక టీమ్గా ఏర్పడి ఈ సిగ్మా హాస్పిటల్ను ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బంది ఉన్నా హార్ట్ స్పెషల్ కానీ న్యూరో సర్జన్ కానీ మన హాస్పిటల్కి వచ్చి మీకు ఏ ఇబ్బంది ఉన్నా చాలా తక్కువ పేమెంట్ తోటి బయటనే కాకుండా ఏదన్నా కానీ దాదాపు బయట 5,000-6,000 ఉన్న కార్డియోను కేవలం మనం 2,500 రూపీస్లో చేయడం జరుగుతుంది. అంటే అట్లనే బ్లడ్ టెస్ట్లే కానీ ప్రతి ఒక్కటి కూడా తక్కువ, అంటే ప్రజల దగ్గర ఎలాంటి డబ్బులు ఇట్లా ఆశించకుండా ఒక సేవాభావంతో చేయాలని చెప్పేసి హాస్పిటల్ పెట్టడం జరిగింది. మన సినీ ప్రముఖులు, క్యాథ్లాబ్ కానీ మన ఐసీయూ కానీ ప్రతి ఒక్కరు చూసి హాస్పిటల్లో అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో నూతనంగా ప్రారంభమైన శ్రీ సిగ్మా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రావడం జరిగింది. క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్గా సేవలు అందిస్తున్న డాక్టర్ వెన్నెల గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నమస్తే మేడం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వెన్నెల. నేను అనస్థీషియా మరియు క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ డాక్టర్ని. కార్డియాలజీ, న్యూరో సర్జరీ, న్యూరో ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్ అండ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్, ఎమర్జెన్సీ ఫిజిషియన్ అండ్ పల్మనాలజిస్ట్ మనకి 24 గంటలు 24/7 అవైలబుల్ ఉన్నారు మనకి. ఎలాంటి ఎమర్జెన్సీ అయినా లైక్ గుండెకి సంబంధించి గుండె నొప్పి కానీ, ఎలాంటి లైక్ పాయిజన్ కేసెస్ కానీ
ఆర్టీఏ కేసెస్ అనగా రోడ్ యాక్సిడెంట్ కేసెస్ కానీ ఎలాంటివైనా కానీ 24 గంటలు అవైలబుల్ ఉంటుంది. మీకు స్కానింగ్, ఎక్స్రే అండ్ ల్యాబ్ సదుపాయాలు, ఫార్మసీ అన్నీ 24 గంటలు అవైలబుల్ ఉన్నాయి మీకు. అండ్ సీజనల్ డిసీజెస్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో మనకి చికెన్ గున్యా, డెంగ్యూ ఫీవర్స్ చాలా వస్తున్నాయి. దానికి తగ్గ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అంటే దోమలు అవాయిడ్ చేయడానికి ఫుల్ క్లోత్స్ వేసుకోవడము, ఫీవర్ రాగానే రెస్పాండ్ అయ్యి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు చాలా కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయగలరు. డెంగ్యూ ఫీవర్స్ చాలా ప్రమాదకంగా మారాయి. చాలా డెత్స్ కూడా చూస్తున్నాము. డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువైపోయి ప్లేట్లెట్స్ పడిపోవడము, ఫీవర్ వచ్చిన 6 నుంచి 7 రోజుల తర్వాత ప్లేట్లెట్స్ పడిపోవడము, ఒకరి నుంచి ఒకరికి రావడము, ఒకరి నుంచి ఒకరికి సోకడము, ఇలాంటివి చాలా ఎక్కువ డెంగ్యూ ఫీవర్స్లో లక్షణాలు. కడుపు నొప్పి కూడా దాంట్లో ఒకలాంటి లక్షణము. ఫీవర్, కడుపు నొప్పి, ముఖం మీద ర్యాషెస్ రావడము, బాడీ మీద ర్యాషెస్ రావడం, ఇలాంటివన్నిటివి కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే రెస్పాండ్ అయ్యి డాక్టర్ని అప్రోచ్ అవ్వడము ఇలాంటి వైరల్ ఫీవర్స్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ దాని నుంచి దాని బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అండ్ హైడ్రేషన్ ఇంపార్టెంట్, వాటర్ అండ్ హైడ్రేషన్ వెరీ ఇంపార్టెంట్. క్లోతింగ్, హైడ్రేషన్ అండ్ క్లీన్లీనెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సీజనల్ ఫీవర్స్ని మనం అవాయిడ్ చేయాలి అంటే. అండ్ ఫుడ్ కూడా మంచి క్యాలరీ ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మరి వైరల్ ఫీవర్ వచ్చిన వారు మీ హాస్పిటల్కి వస్తే వారికి ఎలాంటి సదుపాయాలని మీరు ఏర్పాటు చేశారు ఇక్కడ? మేము ఈ వైరల్ ఫీవర్స్కి మేము ఇచ్చే సదుపాయాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ హౌస్ 24 hours మాకు డాక్టర్స్ అవైలబిలిటీ ఫస్ట్ మేము ఇస్తున్నాము. అండ్ దానికి తోడు ఈ 24 hours మాకు ల్యాబ్ ఫెసిలిటీ, ఫార్మసీ, ఐసీయూ, క్రిటికల్ కేర్ 24 hours అండ్ వెంటిలేటర్ సపోర్ట్. We have all the staff 24 hours available and we are giving our best to avoid complications. మేడం, చివరిగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎలాంటి ఎమర్జెన్సీస్ అయినా, ఎలాంటి క్రిటికల్ కేర్ ప్రాబ్లమ్స్ లైక్ ఎలాంటి యాక్సిడెంట్ కేస్ అయినా కూడా 24 hours ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవ్వడానికి అందరం డాక్టర్స్ అవైలబుల్ ఉంటాం. ఇలాంటి ఆపర్చునిటీని మీరు కూడా ఉపయోగించుకోండి. అండ్ శ్రీ సిగ్మా హాస్పిటల్ ఈజ్ మెంట్ ఫర్ సర్వీస్. థ్యాంక్ యూ మ్యామ్. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందజేసినందుకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరపున, మా ఛానల్ తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటుగా శ్రీ సిగ్మా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎండి జనరల్ ఫిజిషియన్గా సేవలు అందిస్తున్న డాక్టర్ మనోజ్ సాయి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ఈ సీజన్లో ఎక్కువగా ఎలాంటి జ్వరాలు వస్తూ ఉన్నాయి, ఒక్కసారి వివరిస్తారా? నమస్కారం అండి, నేను డాక్టర్ మనోజ్ సాయి. అయితే మనకు వింటర్ సీజన్ రావడం కానీ, లేకపోతే సమ్మర్ నుంచి రెయినీ సీజన్ రావడం కానీ, ఈ వర్షాలు బాగా పడడం వల్ల దే ఆర్ ద బ్రీడింగ్ సైట్స్ ఫర్ మస్కిటోస్ అనమాట. ఎక్కడైతే మనకు చిన్న చిన్న పాట్స్ ఉంటాయో, టైర్స్ ఉంటాయో, లేకపోతే మన పక్కన వర్షం పడి చిన్న చిన్న తొట్లల్లో వాటర్ నిలిచిపోతాయో అక్కడ లోపల మనకు ఈ మస్కిటో అనేది బ్రీడింగ్ అవుతుంది అనమాట. ఆ బ్రీడింగ్ వల్ల కొత్త కొత్త మస్కిటోస్ అనేవి పుడుతుంటాయి. సో దాని నుంచి మనకు మలేరియా కానీ, డెంగీ కానీ వస్తుంటాయి. మలేరియా ఈ మధ్యలో చాలా తక్కువ పెరిగింది, కానీ ఈ మధ్యలో ఎక్కువగా వచ్చింది మాత్రం డెంగ్యూ ఫీవర్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఈ డెంగ్యూ ఫీవర్ లక్షణాలు ఏంటి అంటే, పేషెంట్కి ఫీవర్ రావడము, విత్ ర్యాష్ రావడము, తర్వాత వాళ్ళ కన్ను వెనకాల నొప్పి రావడము, కడుపు నొప్పి రావడం, మోషన్స్ నల్లగా రావడము, మూత్రం ఎర్రగా నల్లగా రావడం కానీ, వాళ్ళకి ఏ పని చేయలేకపోవడం కానీ, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటుంటాయి. సో ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ మనకు వస్తున్నప్పుడు ఎమర్జెన్సీగా మీరు వచ్చి చూపించుకోవడం అనేది జరగాలండి. సో ఇది రాకుండా ముందు మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, పొద్దున పూటే దోమలు కూడా కుట్టకుండా చూసుకోవాలి. ఎందుకంటే మేము డెంగ్యూ ఫీవర్లో ఎర్లీ మార్నింగ్ కానీ, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చిన కుట్టే మస్కిటోస్ కూడా మనకు డెంగ్యూ ఫీవర్ తీసుకొస్తుంది. అదే రాత్రిపూట ఇన్ఫెక్షన్ వచ్చేటేమో మలేరియా తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మనం ఫుల్ బాడీ కవర్ చేసుకోవడం, బట్టలు వేసుకోవడం కానీ, ఇన్సెక్ట్ రిపెలెన్స్, మస్కిటో రిపెలెన్స్ పెట్టుకోవడం కానీ, మన ఇంటి పక్కన హైజీన్ మెయింటైన్ చేయడం కానీ, ఈ చిన్న చిన్న తొట్లలో ఒక కేసు రీసెంట్గా వేరే దగ్గర ఏంటంటే, వాళ్ళ ఇంట్లో పెంచుకునే ఫ్లవర్ పాట్లో మనీ ప్లాంట్లో ఉన్న దగ్గర ఉన్న బ్రీడింగ్ సైట్ నుంచి కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఈవెన్ ఆ చిన్న చిన్న మిస్టేక్స్ లేకుండా మన ఇంటి పరిసరాలు, తర్వాత మనం పరిశుభ్రంగా ఉంటే ఈ వ్యాధిని అరికట్టడం చాలా ఈజీ ఒకటి ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే మన ఇమ్యూనిటీ,
మన ఇమ్యూనిటీ మొత్తం చాలా బూస్ట్ చేసుకోవాలి. ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవాలంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, డైట్ అనేది తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ కూడా పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీకు ఈ వ్యాధులతో బాధపడితే 24/7 మేము ఈ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాము. మీరు ఏ టైంలో ఏ కండిషన్లో వచ్చినా వీల్ ట్రై అవర్ బెస్ట్ టు గెట్ యూ అవుట్ సైడ్. ఓకే, థ్యాంక్ యూ. ఈ హాస్పిటల్లో ఎలాంటి చికిత్సా పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయి, వివరిస్తాను. ఒక పేషెంట్ మనకి ఈ సిమ్టమ్స్తో వస్తే కనుక మనం కార్డ్ మెథడ్ అని ఉంటుంది, ఎలిసా మెథడ్ అని ఒకటి ఉంటుందండి. ఈ కార్డ్ టెస్ట్ నుంచి మనము కన్ఫర్మేషన్ చేయాలి. ఈ కొత్తగా గైడ్లైన్స్ ప్రకారం ఏమొచ్చినాయని అంటే ఎనీ కేస్ మన దగ్గర ఐడెంటిఫై పాజిటివ్ అయితే కనుక మనము గవర్నమెంట్ హాస్పిటల్ టీ హబ్కి వెళ్ళి అక్కడ కన్ఫర్మేషన్ చేయించుకోవాలి. ఎక్కడైతే ఆ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. దీంట్లో 3 రకాలు ఉంటాయి అన్నమాట. నాన్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని ఒకటి, IgM అని ఒకటి ఉంటుంది, IgG అని ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మనం సివియారిటీ ఆఫ్ డెంగ్యూ ప్లస్ క్లినికల్ సిమ్టమ్స్, ప్లేట్లెట్స్ ఎట్లా తగ్గిపోయినాయి, ప్లేట్లెట్స్ తర్వాత ఇంకా వేరే కండిషన్స్ ఏమున్నాయో అవన్నీ చూసుకొని మనం యాజ్ అప్రోప్రియేట్గా మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. మన దగ్గర ఒకవేళ పేషెంట్స్ క్రిటికల్గా అయిన తర్వాత కూడా మన క్రిటికల్ కేర్ ఫిజిషియన్ వెన్నెల మేడం గారు ఉన్నారు. ఆమె క్రిటికల్ కేర్ చూసుకుంటారు. సో యాజ్ ఎ ఫిజిషియన్గా మనం ఉన్న కండిషన్స్ని ఓపీ బేసిస్లో కానీ, ఐపీ బేసిస్లో కానీ, ఇంటెన్సివ్ కేర్ బేసిస్లో కానీ డిపెండ్ ఆన్ ద గ్రేడింగ్ ఆఫ్ ద పేషెంట్ సివియారిటీ మనం ట్రీట్మెంట్ అనేది చేస్తుంటాం. ఎక్కువగా ఏ వయసు వారికి వైరల్ ఫీవర్స్ వస్తూ ఉన్నాయి? 18 to 60 years వరకు ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే వాళ్ళకు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పేషెంట్స్ ఎవరనంటే CKD పేషెంట్స్ కావచ్చు, డయాబెటీస్ పేషెంట్స్ కావచ్చు, వెరీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కావచ్చు, వెరీ యంగ్ ఏజ్ వాళ్ళు కూడా ఈ బారిలో పడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఇంకొంచెం ప్రత్యేక శ్రద్ధతోని ప్రత్యేకంగా వాళ్ళని ట్రీట్ చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇంట్లో ఒకరికి ఒక రకమైన చికిత్స ఉంటే అదే చికిత్సను ఫాలో అవుతూ ఉంటారు, అదే మెడిసిన్ ఫాలో అవుతూ ఉంటారు. ఇది మంచిదే అంటారా? ఎవ్రీ కేస్ ఈజ్ ఇండివిజువలైజ్డ్ అండ్ ప్రతి ఒక్క పేషెంట్ ఒక డిఫరెంట్ పేషెంట్. ఈ పేషెంట్కి ఇది ఉన్నదని చెప్పి ఇంకో పేషెంట్కి అది ఉండాల్సిన అవసరం లేదు. యాజ్ ద కండిషన్స్ మనకు పారామీటర్ బట్టి ప్లేట్లెట్స్ ఎట్లా పడిపోతున్నాయి, ఫీవర్ ఎట్లా వస్తున్నది, ఏ టైప్లో వస్తున్నది, ఇవన్నీ చూసుకొని యాజ్ పర్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్ మనం ట్రీట్మెంట్ అనేది వేరే అవుతుంటుంది. అందరు సమానంగా ఉన్నారని ఇంట్లో ఒకటే ఉన్నది, ఒక మేనిఫెస్టేషన్ ఒకలా ఉండొచ్చు, ఇంకో మేనిఫెస్టేషన్ ఇంకోలాగా ఉండొచ్చు. మనం చెప్పడానికి రాదు. మనం పేషెంట్స్ని అందరిని ఐడెంటిఫై చేసి స్క్రీన్ చేసుకొని వాళ్ళని స్ట్రాటిఫై చేసుకొని మళ్ళీ ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా చేస్తుంటామండి. నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ మీరు ఇచ్చే సందేశమే? మేము 24/7 అవైలబిలిటీలో ఉన్నామండి. మీకు ఏ కాంప్లికేషన్, నేనే కాదు, ఫిజిషియన్లే కాదు, మా దగ్గర న్యూరో సర్జన్ ఉన్నారు, క్రిటికల్ కేర్ మెడిసిన్ ఉంది, పల్మనాలజిస్ట్ ఉన్నారు, యూరాలజిస్ట్ ఉన్నారు, నెఫ్రాలజిస్ట్ ఉన్నారు. మేమందరం టీమ్గా ఉండి మీ నిజామాబాద్ ప్రజల కోసం మేము మా ప్రయత్నంగా 100% మా ఎఫిషియెంట్తో పనిచేస్తాము. మీకు సదుపాయాలు సరసమైన ధరల్లో చేస్తామని ప్రయత్నం చేస్తాం. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించినందుకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరపున, మా ఛానల్ తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డాక్టర్ మనోజ్ సాయి గారు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి మీరందరూ ఆరోగ్యంగా సురక్షితంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ వంశీతో ఫనీ భారతి ఛానల్, నిజామాబాద్.